హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. లూసిఫర్ 2, రాబిన్ హుడ్ అండ్ మ్యాడ్ స్క్వేర్ సినిమాలు అయితే రిలీజ్ అయిపోయి. లూసిఫర్ 2 ఎలాగో ఒక పొలిటికల్ ప్రాపగండా మూవీ, దాని మీద ఇంట్రెస్ట్ లెవెల్ అనేది కొంచెం తక్కువ ఉంది కాబట్టి రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ మూవీ బ్యాక్ టు బ్యాక్ అయితే చూడడం జరిగింది. మ్యాడ్ స్క్వేర్ గురించి డీటెయిల్డ్గా ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. రాబిన్ హుడ్ ప్లాట్ విషయానికి వస్తాయండి, పేర్లోనే ఉంది రాబిన్ హుడ్. ఎలా అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళని దోచుకోవడం, దొంగలాగా లైక్ రాబరీ చేయడం, పేదోళ్ళకి పంచిపెట్టడం. దాంట్లో ఏం చేశారంటే ఒక విలేజ్ క్రియేట్ చేసి ఆ విలేజ్లో ఏదో విలన్ వచ్చి గంజా పండించుకోవాలనుకోవడం, దానికి హీరో వచ్చి ఆ విలేజెస్ అంతే కాపాడడం. సేమ్ కాన్సెప్ట్ ఇప్పుడు కలేజా మూవీలో ఉంది, అక్కడ మైనింగ్ అన్నారు. దాని తర్వాత మొన్న వచ్చిన రవితేజ గారి ఈగల్ ఉంది, దాంతో కూడా ఒక ఊరు మైనింగ్ అన్నారు. ఇలాంటి చాలా సినిమాలు చూసేసాం ఆల్రెడీ. దీంట్లో మళ్ళీ అదే పెట్టారు, దాంతో గంజాయి పాయింట్ యాడ్ చేస్తారు. దానికి కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ లాగా ఒక దొంగతనాలు, రాబిన్ హుడ్, అనాథాశ్రమం, ఆ బ్యాక్ డ్రాప్ కొంచెం తీసుకొచ్చారు. మధ్యలో కొంచెం కామెడీ వర్కౌట్ చేశారు. యూనిక్ పాయింట్ అంటూ సినిమాలో ఏం లేదు. ఒక్క రాబరీ సీన్ అన్నా అరే ఇలా కూడా రాబరీ చేయొచ్చా, ఏ సినిమాలో చూడలేదే ఇలా చేయడం, ఏం థాట్ రా, డైరెక్టర్ ఏం ఆలోచించాడరా అనేలాగా పెట్టింటే కనీసం ఒక యూనిక్ పాయింట్ అని ఉండేది. ఈ సినిమాకు ఒక యూనిక్నెస్ తీసుకొస్తుంది. ఏమీ లేదు, అన్నీ అదే జ్యువెలరీ షాపు అది ఇది పెడతారు, మొత్తం అదే రొట్టేసి కొడతారు, కానీ పెద్దగా ఏం కొత్తగా ఏం ఉండదు. సో ప్లాట్ అయితే బేసిక్గా అదండి. వెన్నెల కిషోర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారండి. వాళ్ళిద్దరు సీన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఉన్న సీన్స్ అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. విత్ శ్రీలీల కానీ లేకపోతే విత్ నితిన్ గారు కానీ, వాళ్ళిద్దరి మధ్య జరిగే కామెడీ సీక్వెన్సెస్ ఏదైతే ఉందో అది మొత్తం బాగా జరిగింది. ఈవెన్ నితిన్ గారికి రాజేంద్ర ప్రసాద్ మధ్య జరిగిన కామెడీ సీక్వెన్సెస్ కూడా ఏదైతే కామెడీ వర్కౌట్ అయిందో, కామెడీ పార్ట్ అయితే డైరెక్టర్ సక్సీడెడ్ అని చెప్పాలండి. నాకైతే బాగా నవ్వు వచ్చింది. ఐ థరోలీ ఎంజాయ్. మెయిన్గా నాకు పాజిటివ్ గురించి మాడాలనిపిస్తే ఓన్లీ నాకు అదే కనిపించింది. నెక్స్ట్ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఒకటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తీసుకుందాం. ఇప్పుడు కొన్ని సినిమాల్లో సాంగ్ ప్లేస్మెంట్ సరిగ్గా లేదని మాట్లాడుకుంటూ ఉంటాం. సాంగ్ ప్లేస్మెంట్ గురించి వదిలేసిండి, అది సెకండరీ. కనీసం ప్లేస్మెంట్ ఎట్లాగో సరిగ్గా లేదు, కనీసం సాంగ్ కూడా సినిమా అంతా ఒక మూడ్లో వెళ్తూ ఉంటుంది. యూనో మ్యూజిక్ కానీ ఒక విధంగా ఉంటుంది. సడన్గా సాంగ్ వచ్చినప్పుడు చాలా అబ్రప్ట్ కట్ వచ్చి ఆ సాంగ్ సడన్గా వేరే ఒక టోన్లో వేరే వాల్యూమ్లో రన్ అవుతూ ఉంటుంది. అది ఏంటది అసలు? ఇప్పుడు ఎలా ఉందంటే ఒక మెచ్యూరిటీ లేని డైరెక్టర్ తీసే సినిమా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తాయండి. నితిన్ గారి పర్ఫార్మెన్స్ వేరే సినిమాలో ఎలా ఉందో ఈ సినిమా కూడా అలాగే ఉంది. లైక్ భీష్మ కానీ వేరే ఎంటర్టైనర్స్ ఏదైతే ఉన్నాయో సేమ్ అదే పర్ఫార్మెన్స్ ఉంది. కొత్త న్యూయాన్సెస్ ఏది చేసినట్టు నాకేం కనపడట్లేదు, కొత్త మేనరిజమ్స్ ఏం కనపడలేదు, కొత్తగా ఎమోషనల్ సీన్స్ పండించడం నాకేం కనిపించలేదు. చాలా బేసిక్గానే ఉందండి. యాక్టింగ్ అయితే చాలా ఇంప్రూవ్ చేసి ఉండాలి ఈ సినిమాలో. ఎందుకో మరి చాలా రోజు నుంచి అలాగే యాక్టింగ్ ఉంది, అలాగే వెళ్తుంటే కానీ జనాలకి బోర్ అయితే కొడుతుంది, అదైతే ఫ్యాక్ట్. శ్రీలీల యాక్టింగ్ కొన్ని సినిమాల్లో బాగానే చేసింది, కానీ ఈ సినిమా వస్తే మాత్రం అసలు వర్కౌట్ అవ్వలేదండి. చాలా ఫ్లాట్గా అనిపిస్తుంది యాక్టింగ్. ఒక సాంగ్ అయితే జెనిఫర్ లోపెజ్ ఆన్ ద ఫ్లోర్ ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ ట్యూనే ప్లే అవుతాను. ఏంటిది ఆ సాంగ్ ట్యూన్ లాగే ప్లే అవుతుంది, ఇది కంప్లీట్ దీని రియల్ సాంగా లేకపోతే ఏమన్నా ఆ సాంగ్ ఇన్స్పిరేషన్ పెట్టారనిపించింది. అదే ట్యూన్తో ఒక సాంగ్ స్టాంగ్, అది కూడా అంతే అబ్రప్ట్ కట్లో స్టార్ట్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొంచెం నార్మల్ అని సినిమాలు చూసినట్టే ఉంది, నాకేం పెద్దగా కొత్తగా అయితే అనిపించలే. కొన్ని సీన్స్లో బాగానే అనిపించింది, లైక్ కామెడీ సీన్స్లో కానీ కొన్ని సీన్స్లో బ్యాక్గ్రౌండ్ వాస్ గుడ్. బట్ మ్యూజిక్ విషయానికి అయితే ఇట్స్ నాట్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ జాబ్ అని అయితే నాకు క్లియర్గా అర్థమైపోయింది. సినిమాటోగ్రఫీ నార్మల్ అండి, నథింగ్ లైక్ బ్యూటిఫుల్ ఆర్ ద క్రాఫ్ట్మెన్షిప్ అంటారు సార్, ఆ రేంజ్ అయితే నాకు కనబడలా. ఇట్ వాజ్ ఓకే, డీసెంట్, ఎక్కడ ఎంత ఉండాలో అంతే అనిపించింది. ఇంకా వేరే విషయాలకు వస్తే ఈ విలన్ అండి. ఈ విలన్స్లో నాకు ప్రతిసారి మీరు నా వేరే రివ్యూ వీడియోలు చూసినప్పుడు మీకు అర్థమైంటుంది, ఆ డబ్బింగ్ ఆర్టిస్టులతో వాయిస్ పెట్టేస్తారు. భాష రాని విలన్స్ ఉంటారు. సరే భాష రాకపోతే పోయింది. జనరల్ ఏముందంటే ఓన్ వాయిస్ ఇస్తేనే ఆ క్యారెక్టర్కి ఒక వెయిటేజ్ వస్తుంది. ఆ క్యారెక్టర్ ఏదైనా చెప్తే మనం విలన్ అనిపిస్తుంది. ఇప్పుడు శుభలేఖ సుధాకర్ గారు ఉన్నారు ఈ సినిమాలో, యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఇప్పుడు ఆయన ఓన్గా మాట్లాడితే ఎలా ఉంటుందంటే రియల్గా ఒక మనిషి మాట్లాడినట్టు క్లియర్గా అర్థమవుతుంది, మన ఆ క్యారెక్టర్ కనెక్ట్ అవ్వాలనిపిస్తుంది. ఇప్పుడు ఎవరో తెలుగు రాను ఒక అతను వస్తాడు, అతనికి ఒక గంభీరమైన డబ్బింగ్ వాయిస్ ఆర్టిస్ట్ వాయిస్ ఇస్తాడు, అది మనకు అర్థమై సావదు. ఏందో వారు మాట్లాడుతూ నాకు అర్థమైపోతాడు, నువ్వు డబ్బింగ్ ఇచ్చావు, నువ్వు ఏదో చెప్తున్నావు, అక్కడ కనెక్ట్ పోద్ది. ఆ విలన్స్ కూడా ఏదో పెట్టి చాలా పాత సినిమాలు ఇప్పుడు డ్రామా ఉంటుంది చూసారా, హే నువ్వు అలా చేసావురా, నువ్వు ఇలా చేసావురా అని ఒక లౌడ్ వాయిస్తో ఒక రాజశేఖర్ సినిమా టైప్ సినిమాల్లో ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్ ఇదంతా పెట్టారు. అది ఏంటిది అర్థం కాదు. హీరో మళ్ళీ హీరోయిన్కి ప్రొటెక్షన్ ఇస్తాడు, ఒక ఊరికి తీసుకెళ్తాడు. ఆ ఊరికి వెళ్ళేటప్పుడు అంతా ఒక డెడ్ బాడీస్ ఓ రేంజ్లో ఎలా ఉంటుందంటే ఇంకా బాహుబలిలో శవాలన్నీ నీళ్ళలోంచి పైకి లేస్తాయి కదా, ఆ రేంజ్లో పెట్టారు. విలన్ అంత పవర్ఫుల్ అనిపిస్తుంది. మళ్ళీ ఏదో కామెడీ ట్రాక్ లాగా వెళ్తుంది. మళ్ళీ అడిపోయి హీరో ఏమో విలన్ కొడతారు, అంటే హీరో కొట్టగలడా విలన్ని కొట్టలేడా అని కూడా ఒక క్లారిటీ వచ్చి సావదు మనకు సినిమా చూసేటప్పుడు. వెళ్తారు అక్కడ ఊర్లోకి వెళ్తారు, మళ్ళీ లేదు అని ఏదో బెదిరిస్తాడు, మళ్ళీ హీరోయిన్ తెచ్చి మళ్ళీ పక్కన వేరే ప్లేస్లో ఉంటాడు, మళ్ళీ హీరోయిన్ తీసుకుని విలన్కి వెళ్తాడు. అసలు ఏం మెస్ జరుగుతుంది సినిమాలో, అసలు హెడేక్ వచ్చేసిందండి సినిమా చూసేటప్పుడు. ఏదో రివ్యూ చెప్పడానికి ఏదో ఎఫెక్ట్ కోసం నేను చెప్పట్లా, హెడేక్ వచ్చేసిందండి అది ఇది అని ఏదో
దానికోసం కదా, రియల్గా చెప్తున్నా, నాకు అలా అనిపించింది. ఏంటి ఏం జరుగుతుంది, ఏదో మెస్ లాగా జరుగుతుంది, అసలు ప్రాపర్ ఇదే లేదు. లాస్ట్లో డేవిడ్ వార్నర్ గారిని తీసుకొచ్చారు. కేవలం డేవిడ్ వార్నర్ గారిని ఒక అడిషనల్ ఫ్లేవర్ లాగే యూజ్ అయిందండి సినిమాలో. ఎలా అంటే ఒక క్రికెటర్ ఉన్నారు, లెట్స్ సీ ఏముంటుంది సినిమా చూద్దాం అని ఒక క్వశ్చన్ మార్క్ క్రియేట్ చేయడానికి ఉంది, కానీ ఆ క్యారెక్టర్కి ఒక వెయిటేజ్, ఆ ఉన్న కొద్దిసేపు లాలీపాప్ లాక్కుంటూ ఉంటాడు, ఇలా ఉంటుంది సినిమా. ఇకపోతే రవితేజ సినిమా కిక్ ఉంది కదా, అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ రేంజ్లో ఒక క్యారెక్టర్ పెడతామంటే, ఇది దసరా సినిమాలో విలన్ ఎవరైతే ఉన్నారో ఆ విలన్ తీసుకొచ్చి పెట్టారు. బాగుంది. ఆ విలన్ ఎలా అంటే శివమణిలో నాగార్జునకు ఉన్నంత క్రాక్ రేంజ్లో చూపిస్తారన్నమాట. అంటే ఇది ఒక పిచ్చి నాగుడు అనే రేంజ్లో చూపిస్తారు. ఇది కదా సీన్. ఇలాంటి విలన్తో హీరోకి ఒక ప్రాపర్ కన్ఫ్రంటేషన్ పడితే అది కదా ఇంపాక్ట్ అనేలాగా మనం కూడా వెయిట్ చేసి చూస్తాం. అక్కడ ఏం ఉండదు, ఏదో వెళ్తూ ఉంటుంది. మళ్ళీ దానికి ఒక హీరోకి ఒక లైఫ్ లైన్ అంటారు. లైఫ్ లైన్ ఏంటి తెలుసా హీరోకి, ఎప్పుడన్నా సిచ్యువేషన్ దొరికిపోతే అంట, ఫస్ట్ ఎవరైతే దొంగతనం కేసు రిపోర్ట్ చేసింటారు పోలీస్ ఆఫీసర్కి, అతని కొడుకుగా నేనంటే అది ఫోటోషాప్లో ఫోటో క్రియేట్ చేసి పోలీసులకి ఇస్తారంట. ఎంత బేసిక్గా ఉంటుందంటే, ఒక పోలీస్ ఆఫీసర్ అంత రేంజ్లో ఒక కేసు కూడా సాల్వ్ చేయని కేసు అంటే లేని ఒక పోలీస్ ఆఫీసర్కి ఇలాంటి ఒక ఫోటో ఏదో చూపించేస్తే నమ్మేస్తారనమాట, ఏది ఇతనే కేసు పెట్టారని. అది ఏందో ఇర్రిలెవెంట్ చూపిస్తారు. ఇంకా పెథటిక్ థింగ్ ఏంటంటే, ఫారిన్ లొకేషన్స్లో ఏదైతే హీరోయిన్ రిలేటెడ్ సీన్స్ అన్నీ ఉన్నాయో అన్నీ గ్రీన్ మ్యాట్లు అండి. అంటే గ్రీన్ మ్యాట్ వేసారో బ్లూ మ్యాట్ వేసారో మనకు తెలియదు, కానీ అన్నీ అదే. వెనకాల ఒక సెటప్ అని క్లియర్గా అర్థమైపోతుంది. ఎలా అంటే దాన్ని మనం కొంచెం తెలియకుండా మనం ఏదో మరీ తెలియని వాళ్ళలాగా వెనకాల కొంచెం ఓవర్ బ్లర్ చేస్తారనమాట. ఏదైతే వాటర్ ఉందో లేకపోతే గ్రీనరీ ఉందో అంతా కొంచెం ఓవర్ బ్లర్ చేస్తే మనం క్లియర్గా కనుక్కోలేమన్నట్టుగా ఉంటుంది. ఏది న్యాచురల్గా లేదు, చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. కొన్ని సినిమాల్లో సినిమా అంత రేంజ్ లేకపోయినా ఇంటర్వెల్ బ్యాంగ్ అని ఏదైనా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తారు, అంటే సెకండ్ హాఫ్ కోసం చూస్తారు అని. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా నాకేం ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, చాలా రొట్టగా అనిపించింది. ఎలా ఉంటుందంటే, ఒక కొత్త డైరెక్టరు వచ్చి ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది, ఆ క్రాఫ్ట్మెన్షిప్ ప్రాపర్గా తెలియకుండా తీస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. ఒక యానిమల్ లాంటి సినిమాకు చూసి కూడా మనము మళ్ళీ ఇలాంటి కమర్షియల్ టెంప్లెట్ తెచ్చి చూసిన సీన్లు చూసిన కాన్సెప్ట్లు అదే పెట్టి తీస్తున్నారు అంటే అది క్వశ్చన్ మార్కే అనుకుంటున్నాను నేను. నాకు అర్థం కావడం లేదు. అట్లాంటి సినిమా చూసినప్పుడు మన థింకింగ్ కూడా మారిపోవాలి. డైరెక్టర్ ఆ స్టోరీ చెప్పి నితిన్కి ఎలా ఒప్పించాడో, అది ప్రొడ్యూసర్ ఎలా ఒప్పుకున్నాడో, అది తీసేటప్పుడన్నా వీళ్ళకి డౌట్ రాలేదా? కొన్ని సినిమాలు మన ఏదైనా బాలేదని అనుకోండి, కొంచెం మూవీ మేకర్స్ కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఎలా అంటే, ఇంత కష్టపడి సినిమా తీసా, నీ క్రాఫ్ట్ గురించి ఏం తెలుసు, నువ్వు అసలు అనలైజ్ చేసావా, అది ఎలా ఉంది ఇలా ఉందని కోపం వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. ఈ చెప్పిన రివ్యూ కానీ సినిమా మేకర్స్ చూసారనుకోండి, మన రాబిన్ హుడ్ సినిమా మేకర్స్, నల్లి వాళ్ళ కోపం కూడా రాదేమో అని నా ఫీలింగ్ అనమాట. ఏమంటే మాకు కూడా తెలిసి మనోడు కూడా అడిగిన పెట్టేశాడా, ఓకే ఫైన్లే అని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు అదేం లేదు కాబట్టి. సెకండ్ హాఫ్ అయిపోయేసరికి కొంచెం తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది, వచ్చేసింది కూడా. కామెడీ ట్రాక్ వరకు ఎంజాయ్ చేశారు. అదండి బేసిక్గా నేను చెప్పిన వాటిలో మీరు కొన్నైనా కనెక్ట్ అయ్యామని ఫీలింగ్ మీకు వస్తే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయడం మొత్తం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బాయ్.